హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ సగ్గుబియ్యం వడియాలు ఈజీగా ఎలా పెట్టేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కొన్ని ప్రిపరేషన్స్ కావాలి. ముందు రోజు నైటే సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఇలా నేను పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను అనమాట. ఇవి ఒక 100 గ్రాములు నానబెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం చిన్న ముక్కలుగా కోసి రెడీగా ఉంచుకున్నాను అనమాట. మిక్సీలో వేసేసుకోవడమే. సో మనం దీంతోపాటు ఒక 2 స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అబ్బా ఎండలు మండిపోతున్నాయి అనమాట. ఈ ఎండలకి సగ్గుబియ్యం బాగా వేగిపోతాయి అన్నమాట, అంటే బాగా ఆరిపోతాయి. చూస్తున్నారు, ఈ లోటాతో 2 లోటాలు పిండి తీసుకున్నాను. 2 లోటాలకి ఒక్కొక్క దానికి 2 లోటాలు చొప్పున 4 లోటాలు వేసి పిండి బాగా కలిపి పక్కన ఉంచేసుకోవాలి. ఫస్ట్ అసలు ఒక్క లోటా పిండికి ఎన్ని లోటాలు నీళ్లు కావాలి అంటే 12 లోటాలు కావాలి. అంటే ఒక్క లోటాకి 12 లోటాలు అంటే 2 లోటాలు అంటే 24. ఆల్రెడీ 4 లోటాలు వాటర్ని మనం అందులో కలిపేసుకున్నాం కదా పిండిలో. ఇందులో మనం మిగిలిన 20 లోటాలు తీసేసుకొని దానిలో మరుగుతూ ఉండగానే ముందుగానే సగ్గుబియ్యం వేసేసి బాగా కలబెట్టేసి దాన్ని బాగా ఉడకనివ్వాలన్నమాట. తెరలుగా వచ్చేలా ఉడకనివ్వాలి. దానిలో నేను కొంచెం వాము కూడా యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, అందుకని చక్కగా వాము కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. దీనికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనగానే మనం కంగారు పడిపోతాము, ఎక్కువ అయిద్దా తక్కువ అయిద్దా అని. దాదాపుగా 2 స్పూన్స్ వేసుకోండి. చివరిలో కొంచెం తగ్గింది అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసేసుకోండి, సరేనా? అంతకు మించి వేయమాకండి, అప్పుడు ఇంకా ఎక్కువైపోద్ది. అలాగే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా, అదే పచ్చిమిరపకాయ, అల్లం, జీలకర్ర పేస్ట్, అది కూడా ఇందులో వేసేసి బాగా కలయి తిప్పేసేయండి. ఇందులో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? సగ్గుబియ్యం నానబెట్టినవి, అలాగే అల్లం, అలాగే పచ్చిమిరపకాయ పేస్టు, అలాగే కొంచెం వాము వేశాను, సరిపడా ఉప్పు వేశాను. చూస్తున్నారా, ఇలా బాగా తెరలు వచ్చేలాగా కలిసిపోయినాయి కదా. ఆల్రెడీ మనం పిండి కలిపి ఉంచుకున్నాం కదా, 4 లోటాస్ వాటర్ వేసుకొని. అది ఉండలు కట్టకుండా, ఇక్కడే అసలైన విషయం అనమాట. ఉండలు కట్టకుండా ఇందులో తిప్పుతూ స్లోగా కలిపేసుకొని స్లిమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకొని ఈ విధంగా తిప్పుతూ కలిపేసుకోవాలి. అంతలోకే ముందు సోల్జర్స్ రెడీగా ఉండాలన్నమాట. దేనికి? వడియాలు పెట్టడానికి. ఇంకేముంది, మా పిల్ల సైన్యం అంతా రెడీగా ఉన్నారు. సరే, దీన్ని నేను డాబా పైకి తీసుకెళ్ళడానికి సిద్ధం చేసేస్తున్నాను. ఇదంతా తిప్పడానికి జస్ట్ ఒక పిండి వేసిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ లోపు కట్టేయాలన్నమాట, లేదంటే పిండి గట్టి పడిపోతుంది. అలాగే కొంచెం పిండి తీసుకుంటాం కదా, వెంటనే దాని మీద మూత పెట్టేసేయాలి. పిండి ఆరిపోతే చిక్కబడిపోతుంది అనమాట. అందుకే పల్చగా వడియాలు రావాలంటే ఈ విధంగా త్వరగా తీసేసుకోవాలి. సో ఇక రెడీ అయిపోయింది, అందరం పైకి చేరాము. నేను వడియాలు కూడా పెట్టేస్తున్నాను అనమాట. దీనికి కాటన్ క్లాత్ అయితే చక్కగా వచ్చేస్తాయండి వడియాలు. సో కాటన్ క్లాత్, నేనైతే మా వారి లుంగీలు వాడేసాను అనమాట. మీరు కూడా ఏదైనా కాటన్ శారీ అయినా వాడవచ్చు, లేదా లుంగీ మీద అయినా పెట్టేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రస్తుతానికి కంప్లీట్ చేసేస్తున్నాము. అందరం కలిసి వడియాలు పెట్టేస్తున్నాం అనమాట. కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేస్తే మంచిది, లేదంటే చూస్తున్నారుగా విజయవాడలో ఎండలు మండిపోతున్నాయన్నమాట. ఇలా రౌండ్గా కావాలి అనుకుంటే రౌండ్గా, కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి, లేదా చిన్నవి అయినా పెట్టుకోవచ్చు మనం వడియాలు. ఇది మొత్తం కంప్లీట్ వచ్చేసింది. ఒక సైడ్ నుంచి మా పిల్లలు పెట్టేస్తున్నారనమాట, ఒక సైడ్ నుంచి నేను కూడా పెట్టేస్తున్నాను. మా అత్తయ్య గారు కూడా ఇంకొక సైడ్ నుంచి పెట్టేస్తున్నారు. కానీ ఇదిగో ఇవన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇది ఇలా నా చేతికి రావడానికి 2 రోజులు పట్టిందండి. చూసారుగా ఎంత చక్కగా వచ్చేసినాయో. తర్వాత ఇప్పుడు మళ్ళీ వీడియో యాడ్ చేస్తున్నాను అనమాట, చూపిస్తాను చూడండి మీకు. ఇప్పుడు నేను ఆల్రెడీ పక్కన సాంబార్ పెట్టేశాను. పిల్లలకి సాంబార్ అంటే చాలా ఇష్టం కదా, దానిలోకి ఏం కావాలి, వడియాలు కావాలి అని గోల చేసేసారు. ఇదిగోండి, తెల్లటి మల్లెపూలు లాంటి వడియాలు సిద్ధమైపోతున్నాయి. అబ్బా, మన చేతులతో చేసుకున్న వడియాలు తింటుంటే ఆ టేస్టే వేరు కదండి. సో మీరు కూడా తప్పకుండా ఇలాగే సింపుల్గా తయారు చేసేసుకోండి. చాలాసార్లు మనం అనుకుంటాము ఇంత ప్రాసెస్ అవసరమా అని. చూస్తున్నారుగా ఎంత సింపుల్గా, అది కూడా కొంచెం టైం పాస్ అయినట్టు ఉంటుంది. అలాగే మనకి హోమ్ మేడ్ వడియాలు రెడీగా అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళు
తప్పకుండా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సాంబార్ మరిగిపోతుంది. ఇంకా తాలింపు వేయలేదు నేను సాంబారు. సరే, ఈ వడియాలు ఎలా ఉన్నాయి? ఎలా వచ్చాయి మీకు అనేది నాకొక్కసారి కామెంట్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మీకోసం ఇంకా మరిన్ని వీడియోస్ తయారు చేసేస్తాను. ఓకే. బాయ్.